అక్టోబర్ 15వ తారీఖు నుండి నవరాత్రులు ప్రారంభం అవుతాయి. ఆలోపు ఈ వీడియోని ఎవరు చూసినా సరే కోటి జన్మల పుణ్యంతో కోటీశ్వరులు అవగలుగుతారు. అమ్మవారి విశిష్టత ఏమిటి, అసలు నవరాత్రులు విశిష్టత ఏమిటో ఈ వీడియోలో చాలా స్పష్టంగా తెలుసుకుందాం. అయితే ఆశ్వయుజ మాసంలో 9 రోజులు అమ్మవారిని ఆరాధిస్తారు. అమ్మ అంటే జగన్మాత, ముగ్గురమ్మల తల్లి, అమ్మలగన్న అమ్మ, ఆ నవదుర్గా రూపిణి. ఈ నవరాత్రులు అమ్మవారిని ఆరాధించే వారికి సర్వమంగళములు కలుగుతాయి అని శాస్త్రం చెబుతుంది. అయితే ఎందరో మహాయోగులు నిరూపిస్తూ వస్తున్నట్లు ఈ సృష్టి యందు గల చరాచర వస్తువులన్నింటి యందు మానవాతీతమైన, అనిర్వచనీయమైన, వ్యక్తిగతమైన, చైతన్యవంతమైన ఏదో ఒక తెలియని ఒక మహా అద్భుత శక్తి ఒకటి దాగి ఉంది. ఆ శక్తినే మహేశ్వరి శక్తిగాను, పరాశక్తిగాను, జగన్మాత శక్తిగాను పలు రూపాల్లో పిలుస్తూ ఉపాసిస్తూ ఉంటారు. ఈ నవరాత్రుల పుణ్యదినాలలో దుర్గామాత సంగతులు చెప్పుకున్నా, దుర్గామాత యొక్క కథలు విన్నా సరే కోటి జన్మల పుణ్యం కలుగుతుంది అని శాస్త్రం చెబుతుంది. అయితే ఈ శక్తి కనుక లేకుంటే శివుడైన ఏమీ చెయ్యలేడని, శివుని యొక్క శక్తి రూపమే దుర్గా అని ఆది శంకరాచార్యుల వారు అమృత హక్కులో పేర్కొన్నారు. అయితే ఈ దేవీ నవరాత్రి రూపం గలది అని, పరమశివుడు పగలు రూపం గలవాడు అని ఈ దేవీ నవరాత్రి సమయాల్లో చర్చిస్తే సర్వ పాపాలు నాశనమవుతాయి అని, సప్త కోరికలు సిద్ధిస్తాయి అని మత్స్య పురాణం మనకు తెలియజేస్తుంది. అలానే దేవతలు బండాసురుడు అనే రాక్షసుని బారి నుండి రక్షించుకునుటకు ఆ ఆది పరాశక్తి కోసం ఒక మహాయజ్ఞాన్ని నిర్వహించి, ఆ యజ్ఞ గుండం యందు వారి వారి శరీర భాగాలను ఖండించుకొని ఆహుతి చెయ్యగా ఆ జగన్మాత సంతసించి కోటి సూర్యకాంతులతో ప్రత్యక్షమై వారికి అభయం ఇచ్చి వారిని రాక్షసుల బారి నుండి కాపాడింది. రాక్షసులను హంతం చేసింది, అభిష్టానము నెరవేర్చింది. ఇక ఆ దేవి పాద్యమి మొదలు నవమి వరకు ఒక్కో రోజు ఒక్కో రాక్షసుని వధించసాగింది. ఆ ఆదిశక్తి నుండి ప్రకటితమైన వివిధ శక్తులు నవదుర్గాలుగా: 1 శైలపుత్రి, 2 బ్రహ్మచారిణి, 3 చంద్రఘట, 4 కుష్మాండ, 5 స్కందమాత, 6 కాత్యాయని, 7 కాలరాత్రి, 8 మహాగౌరి, 9 సిద్ధదాత్రి. ఇలా అనురూపాలతో ఆ దేవి ఆరాధనలు అందుకోసాగింది. ఈ దేవి దేవత శ్రీకృష్ణ పరమాత్మంచే గోకులం బృందావనంలో పూజలందుకుంది. బ్రహ్మ కైటబుల బారి నుండి రాక్షసులకై ఈమెను స్తుతించి విముక్తి పొందినాడు పరమేశ్వరుడు. త్రిపురాసుందర సంహార సమయం యందు ఈ జగన్మాతను పూజించడం, ఇలా మహానులు, దేవతలు, సిద్ధులు మనవు వల్ల ఏర్పడిన ఈ మానవులు ఎంతగానో ఆరాధించి ఆ దేవి కటాక్షం పొందుతారు. ఆ దేవి కటాక్షానికి పాత్రులు అవగలుగుతారు. ఈ నవరాత్రి ఉత్సవములో దేవి నశంశాల పూజలు నిర్వహిస్తూ ఉంటారు. 2 సంవత్సరాల బాలింత నుండి 10 సంవత్సరాల బాలిక వరకు అనేక రూపాల్లో వారిని షోడోపచారాలతో పూజిస్తారు. ఈ కుమారి పూజలోని ఔచిత్యాన్ని ఎరిగిన, అలానే అగస్త్యుత్యాన్ని భార్యలో పాముద్ర ఈ పూజను చేసింది. ఈ దేవి యొక్క అష్టదశ శక్తి పీఠాలు దేశమంతటా ఉన్న హిందూ దసరా ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు అంటారు. ఇక
దేవి ఉపాసాలకైతే ఈ నవరాత్రులు అంటే ఎంతో ప్రీతికరమైనవిగా భావిస్తారని చెబుతున్నాయి శాస్త్రాలు. అలానే ఇలా అందరూ విజయదశమిలోపు నవరాత్రుల్లో జరుపుకొని ఒక విజయదశమి రోజు సాయంత్రం దర్శనం విజయ సమయాన శబి వృక్షం అంటే జమ్మి చెట్టు వద్ద గల అపరజితి దేవిని పూజించాలి. ఇలా పూజించడం వలన అమ్మవారి కృపతో పాటుగా శని దోష నివారణ కూడా పొందుతారని ప్రతీతి. ఇలా ఈ జగన్మాత మానవులుగా తీర్చిదిద్ది మా అంటే మాయ, నా అంటే లేకుండా, వా అంటే వర్తింపచేసే తల్లిలా లాలించి తండ్రిగా పోషించి గురువుగా ప్రపంచ విలువలను చాటి చెప్పే శక్తి ఆ జగన్మాతకే సాధ్యం అని అంటున్నారు శాస్త్ర పండితులు. శ్రీరామచంద్రుడు విజయదశమి రోజు విజయం కలగాలని విజయకలయందు ఈ శమీ పూజను గావించి లంకపై జైత్రయాత్ర ఆరంభించుట వల్ల ఆ శమీ వృక్షము రామశియ ప్రియదర్శిని అయినది అని అంటారు. అందువలన భారతీయులంతా దీనిని విజయ ముహూర్తముగా పరిగణిస్తారు. మనకు ఏర్పడిన సర్వ దుఃఖాల నుండి ఉపశమనం పొందాలన్నా, దారిద్ర్యం తొలగి ఆరోగ్యాలు అష్ట ఐశ్వర్యాలతో ఇల్లంతా డబ్బుతో నిండిపోవాలి అంటే ఇహలోకంలో పరలోక సుఖాలను పొందుట కోసం ఈ దేవీ నవరాత్రులు చేస్తారు. ఆ దేవదేవికి పూజలతో పాటు శ్రీలీలత సహస్రనామ నారాయణులు నిత్య గావించి ఆ జగన్మాత కృపాకటాక్ష వీక్షణలను మనమంతా పొందాలని శాస్త్రం చెబుతుంది. దుర్గా నవరాత్రుల్లో అమ్మవారు 9 రోజులు 9 రూపాలలో పూజలను అందుకుంటారు. ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క రూపానికి ఎంతో విశిష్టత ఉంది. అందులో మొదటి రోజు శ్రీ బాల త్రిపురా సుందరి దేవి. ఈరోజు అమ్మవారిని లేత గులాబీ రంగు చీరలో అలంకరిస్తారు. శరన్నవరాత్రుల్లో అమ్మవారిని ఈ రూపంలో ఉన్నప్పుడు అనుగ్రహం పొందితే సంవత్సరం చేసే పూజలన్నీ ఫలిస్తాయి అని నమ్ముతారు. ఈరోజు ప్రసాదంగా అమ్మవారికి పులిహోరను నివేదిస్తే చాలా మంచిది. అంతేకాదు శైల త్రిపురగా అమ్మవారిని దర్శిస్తారు. అలానే శైల త్రిపుర అంటే పర్వతాల కుమార్తె, ప్రకృతి స్వచ్ఛతకు ప్రతీక. అలానే 2వ అవతారం శ్రీ గాయత్రి దేవి అలంకారం. ఈ 2వ రోజున అమ్మవారిని కాషాయని లేదా నారింజ రంగు చీరలో అలంకరిస్తారు. ప్రసాదంగా కొబ్బరి అన్నం పాయసంగా పెడుతూ ఉంటారు. అలానే లడ్డూని సమర్పిస్తారు. అలానే 3వ అవతారం శ్రీ అన్నపూర్ణాదేవి, నిత్య అన్నదానేశ్వరి శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారం. ఇది అన్నం జీవుల మనుగడకు ఆధారం. ఈ రోజున అమ్మవారిని గంధం లేదా పసుపు రంగు చీరలో అలంకరిస్తారు. ప్రసాదంగా దధ్యోజనాన్ని క్షీరాన్నాన్ని నివేదిస్తారు. ఇక 4వ అవతారం శ్రీ మహాలక్ష్మీదేవి. ఈరోజు అమ్మవారిని గులాబీ రంగు చీరలో అలంకరిస్తారు. ప్రసాదంగా చక్కెర పొంగలి సమర్పిస్తారు. శ్రీ మహాలక్ష్మికి చక్కెర పొంగలి అంటే చాలా ఇష్టం. ఈ అష్టమి రూపంలో అష్టసిద్ధులు ప్రసాదించే దేవత ఈరోజు పద్మసినిగా దర్శనమిస్తుంది. అలానే 5వ రోజు శ్రీ లలిత త్రిపురా సుందరి దేవి. అయితే ఈ 5వ రోజున అమ్మవారిని కుంకుమ లేదా ఎరుపు రంగు చీరలో అలంకరిస్తారు. ప్రసాదంగా దధ్యోజనం క్షీరాన్ని సమర్పిస్తూ ఉంటారు. 5వ రోజు అమ్మవారిని స్కందమాత అంటారు. తమ బిడ్డను ఎలాంటి ప్రమాదం నుంచైనా రక్షించడానికి అవసరమైనప్పుడు ఉరుములతో కూడిన తుఫానుగా మారగల దుర్బలమైన తల్లిని చూస్తుంది ఆమె. శిశు రూపంలో స్కంద అంటే కార్తికేయతో కలిసి ఉంటుంది. ఇక 6వ రూపం వచ్చి శ్రీ సరస్వతీదేవి. 6వ రోజు చదువుల తల్లి సరస్వతీదేవి అలంకారంలో అమ్మను దర్శనమిస్తుంది. అయితే త్రిశక్తులతో ఒక మహాశక్తి సరస్వతీదేవి. ఈరోజు అమ్మవారిని తెలుపు రంగు చీరలో అలంకరిస్తారు.
ప్రసాదంగా కేసరి లేదా పరమాన్నాన్ని నివేదిస్తారు. అలానే ఏడవ రోజున దుర్గతులను నాశనం చేసే శ్రీ దుర్గాదేవి అలంకారం రూపాలుడైన దుర్గుడు అనే రాక్షసుణ్ణి సంహరించి అష్టమి రోజునే కనుక ఈ రోజుని దుర్గాష్టమి అని పిలుస్తూ ఉంటారు. ఇక అమ్మవారి 8వ రూపం శ్రీ మహిషాసుర మర్దిని. ఈ రోజున అమ్మవారిని ముదురు ఎరుపు రంగు చీరలో అలంకరిస్తారు. చక్కెర పొంగలిని నివేదిస్తారు. ఇక 9వ రోజు వచ్చి శ్రీ రాజరాజేశ్వరి దేవిగా అమ్మవారు దర్శనమిస్తారు. ఇక సిద్ధదాత్రిగా పూజిస్తారు. ఆమె ఆనందం, దీవెనలను, సానుకూలతను సూచిస్తుంది. ఈ రోజున అమ్మవారిని ఆకుపచ్చ చీరలో అలంకరిస్తారు. నైవేద్యంగా లడ్డూలను, అలానే పులిహోర, బూరెలు, గారెలు, అన్నం నివేదిస్తారు. ఇక తెలుసుకున్నారు కదా దేవీ నవరాత్రుల్లో విశిష్టత ఏమిటో. వీడియో నచ్చితే లైక్ చేయండి.